హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో పెరుగు వంకాయని కర్రీ చేసుకుంటున్నామండి. ఈ పెరుగు వంకాయ అనేది చాలా బాగుంటుందండి. వంకాయ తిన్న వాళ్ళు కూడా ఈ విధంగా పెరుగు వంకాయ కర్రీ చేసి పెట్టండి. మళ్ళీ ఇదే విధంగా చేసి పెట్టమంటారు, అంత కమ్మగా ఉంటుంది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ పెరుగు వంకాయ కర్రీ కోసం ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకోవాలండి. ఈ వంకాయలని వాటర్లో వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఈ వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి సాల్ట్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలకి పైన ముసుగు మొత్తాన్ని కట్ చేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలా కాకుండా ఈ విధంగా పెద్ద ముక్కల్ని నిలువుగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనకి పురుగులు ఉన్నాయో చెక్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఏదో మొత్తాన్ని కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలాగా మనం వాటర్లో సాల్ట్ వేయడం వల్ల మన కలర్ అనేది చేంజ్ అవ్వండి వంకాయలు, అదేవిధంగా కండలు లేకుండా కూడా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మనకు బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసుల్ని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైట్గా వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం బాగా వేయించుకోవాలి. మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ అనేది లైట్గా వేగితే సరిపోతుందని మనకి ఎక్కువగా మగ్గాల్సిన పని లేదు. లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి వంకాయ ముక్కలు అనేది రెడీ అయిపోయి ఉంటాయండి. చూసారు బాగా మగ్గిపోయినాయి. ఒకసారి దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా రుచి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఇలా మొత్తం బాగా మగ్గిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగుని యాడ్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఒక 2 నిమిషాల పాటు మనం కలుపుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వంకాయ కర్రీ తిన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే మళ్ళీ ఇదే విధంగా చేసి పెట్టమంటారు, అంత కమ్మగా ఉంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పెరుగు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.